హాయ్ మై డియర్ డిఎస్సి ఆస్పిరెంట్, నిన్ననే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందని మనం డిస్కస్ చేసుకున్నాము చాలా వివరంగాను. అయితే ఏంటంటే వాళ్ళు డిఎస్సి యథావిధిగా జరుగుతుంది, అందులో ఏం మార్పు ఉండదని. కానీ మీరు ఎప్పుడు కూడా నిస్పృహగా ఉండకండి. టెట్ అనేది మాత్రం తప్పకుండా జరుగుతుంది. డిఎస్సి ఇంతకుముందు డిక్లేర్ చేసినటువంటి విధంగా జరుపుతారు. మరి ఈ డిఎస్సి ఎప్పుడైనా పరీక్షలకు ముందు దగ్గర ఇప్పుడు ఒక 10 రోజుల్లోకి వచ్చేసింది పరీక్ష. షెడ్యూల్ అనేది ఇస్తారు. మరి ఇంతవరకు షెడ్యూల్ రాలేదు మనకు. ఈ షెడ్యూల్ రావడం వల్ల ఏంటంటే ఆల్రెడీ అభ్యర్థులందరూ కూడా చాలా నిస్సహాయంగా నీరసపడిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు అనుకున్న కోరికలు, అభ్యర్థుల కోరికలు నెరవేరలేదని. మరి ఇప్పుడు అది టైం తక్కువగా ఉందని కూడా వాళ్ళ బాధ. ఎప్పుడైతే షెడ్యూల్లో ఎస్ఏకి ముందు జరుగుతుందా, ఎస్జిటికి ముందు జరుగుతుందా అని తెలిస్తే అందులో కొంత లబ్ధి డెఫినెట్గా ఉంటుంది. ముందు ఎస్జిటిస్కి జరిగితే ఎస్ఏ వాళ్ళకి కొంత టైం దొరుకుతుంది, అలాగే ఎస్ఏ వాళ్ళకి జరిగితే ఎస్జిటిస్కి కొంత టైం దొరుకుతుంది. మరి మనకి ఎక్కడ చూసినా కూడా వార్తలు ఏంటంటే వాట్సాప్ గ్రూపుల్లోనే కానివ్వండి, ట్విట్టర్లోనే కానివ్వండి, బ్రహ్మాండంగా వచ్చేసింది షెడ్యూల్, ఇది అది అని చెప్తున్నారు. కానీ అథెంటిక్గా గవర్నమెంట్ మాత్రం ఇంతవరకు ఏ షెడ్యూల్ కూడా డిక్లేర్ చేయలేదండి, ఏ షెడ్యూల్ కూడా ఇవ్వలేదు. టైం టేబుల్ ఫర్ ద ఎగ్జామ్స్ డిఎస్సి అనేది ఇంతవరకు ఇవ్వలేదు. ఇచ్చారు అంటే మాత్రం అవి నమ్మకండి మీరు, అదేమీ రాలేదు. యూజువల్గా అయితే మనకు చాలా ముందు ఇస్తారు, ఒక నెల ముందే ఇస్తారు మనకు టైం టేబుల్ అనేది. కానీ ఇప్పుడు డిఎస్సి షెడ్యూల్ అంటే వాళ్ళు ఎలా అనుకోవచ్చు, డిఎస్సి షెడ్యూల్ అంటే మనకి ఇచ్చారు. ఏమని ఇచ్చారు? పరీక్షలు అసలు ఎప్పుడు మొదలవుతాయి, అప్లికేషన్స్ ఎప్పటి నుంచి ఇష్యూ స్టార్ట్ అవుతుంది, దాని డెడ్ లైన్ ఏంటి, తర్వాత హాల్ టికెట్స్ మే 30వ తారీఖు ఆన్వర్డ్స్ హాల్ టికెట్లు ఇష్యూ చేస్తారు. పరీక్షలు యథావిధిగా 6th జూన్ నుంచి 6th జూలై వరకు జరుగుతాయి. తర్వాత జరిగిన తర్వాత ఇనీషియల్ కీ, ఆ మార్కింగ్ స్కీమ్, ఆ పరీక్షలు జరిగిన తర్వాత సెకండ్ డే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద లాస్ట్ ఎగ్జామ్ అయిన తర్వాత సెకండ్ డే కీని రిలీజ్ చేస్తారు. తర్వాత ఎవరికైనా ఏమైనా అభ్యంతరాలు ఉంటే 7 days, ఒక 1 week టైం ఇస్తారు. ఆ అభ్యంతరాలు వాళ్ళు తెలియచేయచ్చు వాళ్ళకి, కమిటీకి, ఏర్పరిచినటువంటి కమిటీకి. అలాగే ఆ అభ్యర్థనలు వచ్చిన తర్వాత వాటిని పరిశీలించిన తర్వాత ఫైనల్కి రిలీజ్ చేస్తారు. ఆ ఫైనల్కి ఎప్పుడు చేస్తారంటే అబ్జెక్షన్స్ అయిపోయిన తర్వాత, లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత మరొక వారం తర్వాత అబ్జెక్షన్స్ ఏమైనా జెన్యున్గా వస్తే వాటిని రివైజ్ చేసి ఫైనల్కి అనేది రిలీజ్ చేస్తారు. ఫైనల్కి రిలీజ్ చేసిన తర్వాత రిజల్ట్స్ డిక్లేర్ అవుతాయి. ఎప్పుడు? మళ్ళీ 7th డే ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిలీజ్ ఆఫ్ ఫైనల్కి రిలీజ్ చేసిన తర్వాత 7th డేకి మనకు రిజల్ట్స్ డిక్లేర్ చేస్తారు. చంద్రబాబు గారు కానివ్వండి, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఏపీ ఆర్ నారా లోకేష్ గారు కానివ్వండి, ముందు నుంచే చెప్తున్నారు అకాడమిక్ ఇయర్ వేస్ట్ కాకుండా టీచర్స్ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. అందుకనే రిజల్ట్ యాజ్ సచ్ ఈ షెడ్యూల్ ప్రకారం రిలీజ్ చేస్తారు. రిజల్ట్ కాగానే మీకు మళ్ళీ డిఎస్సి అభ్యర్థులను, సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులను టెట్ మార్కులను కూడా కలుపుకొని ఇంటర్వ్యూకి పిలవడం అనేది జరుగుతుంది. అక్కడ సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేసి వాళ్ళ అర్హతలను బట్టి పోస్టింగ్ ఆర్డర్స్ మాత్రం ఇస్తారు. ఇదంతా కూడాను ఒక నెల లోపే జరుగుతుందని మనము ఆశిస్తున్నాము. తప్పకుండా అదే జరుగుతుంది వాళ్ళ షెడ్యూల్ ప్రకారం అయితే. సో మై డియర్ ఫ్రెండ్స్, డిఎస్సి టైం టేబుల్ షెడ్యూల్ ఎస్ఏకి ముందు జరుగుతుందా, ఎస్జిటికి ముందు జరుగుతుందా అనేది మాత్రం ఎక్కడా రాలేదు. వచ్చినా వాటిని నమ్మకండి. షెడ్యూల్ ఇది మాత్రము కరెక్టు. ఎప్పుడు కీ వస్తుంది, ఎన్ని రోజుల తర్వాత దానికి అబ్జెక్షన్స్ ఉంటాయి, ఫైనల్కి ఎప్పుడు వస్తుంది, పోస్టింగ్లు ఎప్పుడు ఇస్తారు, ఇది మాత్రం మనకు ఉంది. అందుకనే ఇప్పుడు యుద్ధ ప్రాతిపదిక మీద ట్రాన్స్ఫర్ ఆర్డర్సే కానివ్వండి అవన్నీ కూడా జరిగిపోతున్నాయి. ఇప్పుడు ఏపీ గవర్నమెంట్లో కంప్లీట్గా ప్రమోషన్స్ని కానివ్వండి, ట్రాన్స్ఫర్స్ని కానివ్వండి, అవి డైలీ వస్తూనే ఉన్నాయి మనకు వాటి న్యూస్. అవంతా కూడా ఒక బేస్ తయారు చేసి పెట్టుకుంటున్నారు పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వడానికి. సో ఇది ఇప్పటికైతే మనకు డిఎస్సి గురించి వచ్చింది. మళ్ళీ ఏది తెలిసినా వెంటనే మీకు మా ఛానల్ ద్వారా తెలియజేస్తాము. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టి నోటిఫికేషన్స్ మీకు వస్తుంటాయి. ఇష్టమైతే ఒక లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.